శ్రీ దత్తాయ గురువే నమః. మన పూర్వీకులైన ఋషులు తమ తపస్సు ద్వారా అనుభవించిన దివ్య జ్ఞానమే వేదములు. వాటిని అపౌరుషేయమంటారు. అనగా అవి మానవ రచన కాదు, ప్రజాపతి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు. బ్రహ్మదేవుడిచ్చిన 4 పిడికిళ్ల వేదరాశిని భరద్వాజ మహర్షి ఇప్పటికీ పఠిస్తూనే ఉన్నారు. ఆయన ఆ వేదరాశిని 4 భాగాలుగా విభజించి పైల మహర్షికి ఋగ్వేదమును ఉపదేశించెను. ఋగ్వేదము జ్ఞానము యొక్క శ్వాస, అందులో దేవతాస్తుతి, సృష్టి రహస్యము చెప్పబడినవి. యజుర్వేదమును వైశంపాయ మహర్షికి ఉపదేశించెను. యజుర్వేదము కర్మ యొక్క శ్వాస, అందులో యజ్ఞ విధానము, జీవన ధర్మములు చెప్పబడినవి. సామవేదమును జైమిని మహర్షికి ఉపదేశించెను. సామవేదము భక్తి యొక్క శ్వాస, గానము, ఉపాసనా పద్ధతులు చెప్పబడినవి. అధర్వణ వేదమును సుమంతుడు అనే మహర్షికి ఉపదేశించబడినది. అధర్వణ వేదము జీవన విజ్ఞానము యొక్క శ్వాస, ఇందులో ఆయుర్వేదము, గృహస్థ ధర్మములు, ఔషధములు, తంత్రములు చెప్పబడినవి. ఈ 4 వేదములు ప్రజాపతి యొక్క సంపూర్ణ శ్వాస. అవిముక్త కాశీనగరములో గురువుగారు శ్రీ దెందుకూరి సత్యసోమయాజి మహాగ్నిజిత్ వారి స్వగృహంలో పరమాచార్య వారి జన్మ నక్షత్రమైన అనురాధ నక్షత్రమున ప్రతిమాసము జరుగు వేదపారాయణ.